హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించి మనకి ఎగ్జామ్లో మ్యాథ్స్లో ఎలాంటి మోడల్స్ అడుగుతున్నారు, ఏ చాప్టర్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, వాటికి సంబంధించి మీకు వీడియోస్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేస్తూ వస్తున్నాం. ఆల్రెడీ మీకు ట్రిగ్నామెట్రీకి సంబంధించి అప్లోడ్ చేశాను. అదేవిధంగా మీన్, మోడ్, మీడియన్కి సంబంధించిన మోడల్స్ కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి వాటిని ప్రాక్టీస్ చేసుకోండి. ఇక ఈ వీడియోలో మనకేంటంటే రేపటి రోజు అంటే 7th ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా ఇంతవరకు ఎలాంటి మోడల్స్ అడిగారు వాటిని కంపేర్ చేస్తూ మీరు ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని ఎగ్జామ్కి అయితే వెళ్ళండి, ఉపయోగపడతాయి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 0.47 పైన బార్ ఉందండి. బార్ 0.47 బార్ని భిన్న రూపంలోకి మార్చండి. ఇలాంటి నెంబర్ ఇచ్చి భిన్న రూపంలోకి మార్చండి అని చెప్పేసి అడిగితే, ఫ్రాక్షన్లోకి మార్చండి అని అడిగితే గుర్తుపెట్టుకోండి, దీనికి ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన దాంట్లో 0.47 బార్, ఇక్కడ బార్ అనేది 7 మీద ఉంది. చూడండి, మీకు ఇక్కడ బార్ అనేది 7 మీద ఉంది. ఓకేనా? అయితే మనకి దేని మీద అయితే బార్ అనేది ఉంటుందో ఆ విలువ 9 అనేది తీసుకోవాలి. డినామినేటర్లో ఇక్కడ బార్ ఏదైతే ఉందో ఆ బార్ ఉన్నటువంటి, ఇప్పుడు బార్ ఒక్కదానికే ఉంది కదా, ఒక్క 9 మాత్రమే తీసుకోవాలి. బార్ లేకుండా ఉన్నటువంటి అంకెలు ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్లో 0 తీసుకోవాలి. అక్కడ ఎన్నైనా ఇవ్వనండి, ఇదే ప్రాసెస్. ఓకేనా? ఫస్ట్ చూడండి, డినామినేటర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటి, ఒక్కదాని మీద బార్ ఉంది కాబట్టి 9, తర్వాత 4 మీద లేదు కాబట్టి 0, 9 0, ఇంతవరకు ఓకే. ఇప్పుడు న్యూమరేటర్కి వచ్చినట్లయితే మొత్తం సంఖ్య ఎంత, 47. 47లో నుంచి బార్ లేకుండా ఉన్నటువంటి నెంబర్ని తీసేస్తే వచ్చిన విలువని న్యూమరేటర్లో రాసుకోవాలి. 47 నుంచి 4కి బార్ విలువ లేదు, బార్ లేదు కాబట్టి ఆ 4 రాసుకున్నాను. 47 - 4 = 43. ఓకేనా? ఇక్కడ ఏం రాసుకోవాలి, 43. ఆప్షన్ 43/90 ఏంటి, 43/90. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా క్వశ్చన్ అనేది చెయ్యాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యల గరిష్ట సామాన్య భాజకం హెచ్సిఎఫ్ ఇచ్చారు 12 మరియు వాటి కనిష్ట సామాన్య గుణకం ఎల్సిఎం అనేది 72. ఒక సంఖ్య 24 అయితే రెండవ సంఖ్య ఎంత? దీనికి ఫార్ములా ఏంటి, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం = A × B. ఇదే కదా ఫార్ములా. ఆల్రెడీ మనం ఈ ఫార్ములా చూసాం కదా. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు, 12 ఇచ్చారు. ఎల్సిఎం ఎంత ఇచ్చారు, 72 = ఒక నెంబర్ 24 ఇచ్చారు, రిమైనింగ్ నెంబర్ని కనుక్కోవాలి. అదే కనుక్కోమంది. 12 1 12 2 2 1 2 36. B = 36. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొక మోడల్ ఏం అడుగుతున్నారంటే ఎగ్జామ్లో ఆల్రెడీ అడిగిన మోడల్ ఏంటంటే, అది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్సిఎం అనేది ఇస్తున్నాడు. ఓకేనా? ఇక్కడ ఎల్సిఎం 72 ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎల్సిఎం ఇచ్చి ఏమంటున్నాడంటే 2 నెంబర్స్ యొక్క రేషియో A/B అనేది ఒక రేషియో, ఫర్ ఎగ్జాంపుల్ 2:3 అనేది ఇస్తున్నాడు అనమాట. ఇచ్చి ఎల్సిఎం ఇచ్చి మనకి హెచ్సిఎఫ్ కనుక్కోమని చెప్పేసి అడుగుతున్నాడు. ఇదొక మోడల్ అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇట్లా 2:3 ఇట్లా సమ్ A/B రేషియోలో ఇచ్చి ఎల్సిఎం ఇచ్చి నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఇక్కడ 2 3 ఉంది కదా, వీటిలో పెద్ద విలువ ఎంత లేకపోతే చిన్న విలువ ఎంత అనే మోడల్ కూడా అడుగుతున్నారు. ఒకసారి వాటిని కూడా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, మీన్, మోడ్, మీడియన్. వీటి మీద క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది ఉండట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక దత్తాంశం యొక్క బహుళకం మోడ్ = 24 మరియు సగటు మీన్ అనేది 12 ఇచ్చారు. అయితే దాని మధ్యగతం మీడియన్ అనేది ఎంత? దీనికి ఫార్ములా ఏంటి, మోడ్ = 3 × మీడియన్ - 2 × మీన్. ఇదే కదా ఫార్ములా. మోడ్ ఎంత మనకి 24 = 3 × మీడియన్ తెలియదు కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుంటున్నాను దాన్ని, -2 × మీన్ ఎంత మనకి ఇక్కడ 12 = 3a
మైనస్ 2 ఇంటూ 12 అంటే 24. ఇక్కడ 24 ఉంది, ఇక్కడ -24 ఉంది. ఇది కాస్త అవతలకి వెళ్తే +24 అంటే 24 + 24 48 అవుతుంది. అంటే ఇక్కడ మనకి 48 రాసుకున్నాను, 48. ఇప్పుడు చూడండి ఏ = ఏమవుతుంది 48/3. అలా కూడా చేయాల్సిన పని లేదు, మీరు డైరెక్ట్గా కొట్టేయచ్చు. 3 ఒకట్లు, 3 ఒకట్లు, తర్వాత ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 8, 18 అంటే 3 6లు, అంతే కదా. వేరే ఏ = 16 అనమాట. ఓకేనా. ఆప్షన్ సి 16 ఈజ్ ద ఆన్సర్. ఒక వర్తకుడు వస్తువులను కొన్న వెలకే అమ్ముతానని చెప్తూ 1 కేజీకి బదులు 800 గ్రాములు తప్పుడు బరువును ఉపయోగిస్తాడు. అతని లాభ శాతం ఎంత? ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ 1 కేజీకి బదులు 800 గ్రాములు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా చెప్పడం ఏం చెబుతున్నాడంటే నేను కేజీ మీకు ఇస్తున్నాను అని చేసి చెప్తున్నాడు, కానీ ఇక్కడ 800 గ్రాములే ఇస్తున్నాడు. అంటే 200ని అక్కడ లాభం పొందుతున్నాడు అనమాట. మనకి ఇక్కడ లాభ శాతం కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ పర్సంటేజ్ = ప్రాఫిట్/CP × 100. ఓకేనా. ఇక్కడ ప్రాఫిట్ ఎంత? మనకి ఇక్కడ కేజీల్లో ఇచ్చారు. ఓకేనా. ఇక్కడ గ్రామ్స్ 800 గ్రామ్స్ అన్నారు కదా, వీటి త్రూ తీసుకోవాలన్నమాట. 200 లాభం దేని మీద? 800 మీద. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, 800 కదా అతనికి ఇచ్చేసింది, కాబట్టి ఆ 800 CP అనమాట × 100. 2 zeros క్యాన్సిల్ అవుతాయి, అలా వద్దు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయితే 2 ఒకట్లు 2 4లు, 4 ఒకట్లు 4 పాతికలు, 25. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కూడా ఏది క్యాన్సిల్ చేస్తే ఈజీ అవుతుందో చూసుకొని చేసుకోండి. ఓకేనా. 25% ఈజ్ ద ఆన్సర్. అదే ఇప్పుడు నేను ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్ చేయకుండా ఇక్కడ మీకు ఈ 2 zeros క్యాన్సిల్ చేశాను అనుకోండి, 200/8 క్యాలిక్యులేట్ చేయడం అంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా. కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ క్యాన్సిల్ చేస్తే సింపుల్గా 2 ఒకట్లు 2 4లు, 4 ఒకట్లు 4 పాతికలు, ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఒక పనిని 12 రోజుల్లో, బి అదే పనిని 15 రోజుల్లో చేయగలరు. వారిద్దరూ కలిసి 3 రోజులు పనిచేసిన తర్వాత ఏ పనిని వదిలిపెడితే మిగిలిన పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఈ మోడల్ కూడా అడుగుతున్నారు. మామూలుగా అయితే బేసిక్గా ఎలా అడుగుతారంటే ఏ ఇన్ని రోజులు చేస్తాడు, బి ఇన్ని రోజులు చేస్తాడు, ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు. ఇది బేసిక్ మెథడ్. సింపుల్గా ఇవ్వాలంటే ఇలా ఇస్తారు. కొంచెం ఆలోచించేటట్లు ఇవ్వాలనుకుంటే ఏ ఇన్ని రోజులు, బి ఇన్ని రోజులు, ఇద్దరు కలిసి ఇన్ని రోజులు చేస్తారు, వాళ్ళలో ఒకడు లీవ్ అయిపోతాడు, మిగిలినోడు ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఇంకొక మోడల్ ఏంటంటే ఏ ఇన్ని రోజులు చేస్తాడు, బి ఇన్ని రోజులు చేస్తాడు, ఇద్దరు కలిసి ఇన్ని రోజులు చేశారు, తర్వాత ఒకడు వెళ్ళిపోతాడు, మిగిలినోడు ఎన్ని రోజులు చేస్తాడు, మొత్తం పని వాడొక్కడే ఎన్ని రోజులు చేస్తాడు. ఈ 3 మోడల్స్ అడుగుతున్నారు. ఈ 3 ఒకసారి చూసుకొని వెళ్ళాలి. ఓకేనా. ఇక్కడ అడిగిన క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ ఏ ఒక పనిని 12 రోజులు, ఇక్కడ 15 రోజులు బి. దీనికి ఎల్సిఎం కడదాం. 12కి 15కి ఎల్సిఎం ఎంత? 60 కదా. 12 5లు 15 4లు 60 అనమాట. కాబట్టి టోటల్ వర్క్ అనుకోవాలి. ఆ ఎల్సిఎం మనకి టోటల్ వర్క్ అవుతుంది 60. తర్వాత ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతున్నప్పుడు 60/12 అంటే 5. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 60/15 అంటే 4. ఏ ఎఫిషియన్సీ 5, బి ఎఫిషియన్సీ 4. ఇప్పుడు టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 5 + 4. టోటల్ ఎఫిషియన్సీ 5 + 4 9 అనమాట. ఇప్పుడు మనకి టోటల్ వర్క్ తెలుసు, టోటల్ ఎఫిషియన్సీ తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు? 3 రోజులు. 3 రోజులు మనకి టోటల్ వర్క్ = ఎఫిషియన్సీ × టైం, కాబట్టి ఇక్కడ ఎఫిషియన్సీ 9 ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు? 3 రోజులు. 3 9లు ఎంత? 27. 27 రోజులు, 27 యూనిట్లు. మొత్తం 60. టోటల్ వర్క్ 60 యూనిట్స్ అయితే వాటిలో 27 యూనిట్లు ఇద్దరు కలిసి చేశారు. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 60లో 27 తీసేస్తే 33 యూనిట్లు అనేది ఉంటాయి, అంతే కదా. ఈ 33 యూనిట్లు ఓకేనా ఏ పనిని వదిలిపెడితే మిగిలిన పని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? మిగిలిన పని ఎంత? 33 యూనిట్లు. దీన్ని బి అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు? 33/4 వేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది కదా. 4 ఒకట్లు 4 8లు 32. తర్వాత ఇక్కడ 1 ఉంటుంది, 1 పక్కన 0 తెచ్చుకుంటే 4 2 0.2. 8.2 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8.25. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఈ విధంగా చేయాలి.
నెక్స్ట్ క్వశ్చన్, 8,000 అసలుపై 10% వార్షిక వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకయ్యే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత? డైరెక్ట్గా దీని ఆన్సర్ అనేది చెప్పొచ్చు. 8,000 అన్నారు. మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఒకవేళ 8,000 అని అడగకపోవచ్చు. కొంచెం మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేయడానికి టైం మీకు వేస్ట్ చేయడానికి ఇక్కడ వాల్యూస్ అనేది మార్చుతూ ఉంటారు. మోడల్ ఇదే వచ్చినా కానీ వాల్యూస్ అనేది మార్చుతూ ఉంటారు. ఇక్కడ 10% బదులు 12% అని, ఓకేనా, 17% అని ఈ విధంగా ఇస్తారు. జాగ్రత్తగా చేయాలి, ఓకేనా. ఇక్కడ 8,000 10% వార్షిక వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకి అయ్యే చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య వ్యత్యాసం డిఫరెన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకోండి. 10% లెక్క 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1 ఇయర్కి 10 అయితే 2 ఇయర్స్కి 20%, అంతే కదా. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే 10% 2 ఇయర్స్ కంటే సక్సెసివ్ ఫార్ములా ఉంది కదా, x + y + xy/100 ఇదైనా వేసుకొని చేసుకోవచ్చు. లేకుంటే రేషియో మెథడ్ 10% అంటే 1/10 అంటే 1/10 అంటే ఏంటి? 10 ఇనీషియల్గా ఉంటే ఆఫ్టర్ ఫైనల్గా 11. అలా 2 ఇయర్స్ కాబట్టి 10 అండ్ 11. 10 × 10 100, 11 × 11 121. 100 కాస్త ఎంత పెరిగింది? 21. అంటే 21% కాంపౌండ్ ఇంట్రెస్ట్, 20% సింపుల్ ఇంట్రెస్ట్. డిఫరెన్స్ ఎంత? 1%. మనకి 100% ఎంత? 8,000. 100% 8,000 అయితే 1% ఎంత అవుతుంది? 80 అవుతుంది, 80 అవుతుంది. 1% 80 అంటే మనకు కావాల్సింది కూడా ఏంటి? 1%ఏ కదా. కాబట్టి ఆన్సర్ అనేది 80, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఏ మరియు బిలు వయసుల యొక్క నిష్పత్తి 4:5. 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 5:6 అవుతుంది. అయితే ప్రస్తుతం ఏ వయసు ఎంత? ఏ యొక్క వయసు ఇక్కడ చూడండి, 4:5 ఒక రేషియో ఇచ్చారు. నెక్స్ట్ 5:6 ఇంకొక రేషియో ఇచ్చారు. ఈ 4:5కి 5:6కి డిఫరెన్స్ ఏంది? 6 సంవత్సరాల తర్వాత వచ్చే రేషియో 5:6 అనమాట. ఇక్కడ ఇది ప్రజెంట్ అయితే ఇది 6 ఇయర్స్ తర్వాత, అంటే ఇక్కడ వీరి మధ్య డిఫరెన్స్ 6 అనమాట. అంటే 4కి 5కి డిఫరెన్స్ ఎంత? 1. 5కి 6కి డిఫరెన్స్ ఎంత? 1. సేమ్ ఉంది కదా డిఫరెన్స్. కాబట్టి 1 పార్ట్ ఈజ్ 6 ఇయర్స్ అని సమానం. ఒక్క పార్టు 6 సంవత్సరాలకి సమానం. అప్పుడు మనకి ఏమడిగారు? ప్రస్తుతం ఏ వయసు ఎంత? ప్రస్తుతం ఏ వయసు అంటే ఏ యొక్క రేషియో ఎంత? 4 పార్ట్స్ అనుకోండి. 1 పార్ట్ 6 అయితే 4 పార్ట్స్ ఎంత? 4 × 6, 6 4 24, 24 ఇయర్స్ అనమాట, ఓకేనా. ఇంకొక మోడల్ ఏమడుగుతున్నారంటే ఇక్కడ మీకు ఏబి యొక్క రేషియో ఇస్తారు, ఓకేనా. ఏబి యొక్క రేషియో ఇచ్చి టోటల్ కూడా ఇస్తారు. టోటల్ ఇచ్చి ఈ యొక్క ఏబి యొక్క రేషియో అనేది ఇచ్చి టోటల్ ఇచ్చి ఒక 10 సంవత్సరాలు లేకుంటే 8 సంవత్సరాల తర్వాత వారి యొక్క ఏజ్ అంటే ఏ యొక్క ఏజ్ కానీ లేకుంటే బి యొక్క ఏజ్ కానీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ మోడల్ కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత చూడండి, ఒక ఎన్నికల్లో 2 అభ్యర్థులు పోటీ చేశారు. గెలిచిన అభ్యర్థికి మొత్తం ఓట్లలో 60% ఓట్లు వచ్చి అతను 1400 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయితే మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంత? మొత్తం పోలైనటువంటి టోటల్ ఓట్స్ ఎంత అని చెప్పేసి అడిగారు. టోటల్ ఓట్స్ ఎన్ని అనేది కనుక్కుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఇచ్చారు. గెలిచిన వ్యక్తి యొక్క మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? 60% ఓట్లు అనమాట. గెలిచిన వ్యక్తికి 60% వచ్చాయంటే ఓడిన వ్యక్తికి ఎన్ని వచ్చుంటాయి? 40% వచ్చుంటాయి. 60, 40. ఇక్కడ అతను 1400 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అంటే 60కి 40కి మధ్య డిఫరెన్సే కదా ఓట్లు, గెలిచినటువంటి ఓట్లు. కాబట్టి 60 - 40 ఎంత? 20, ఓకేనా. 20% విలువ ఇచ్చారు. 1400, 00 క్యాన్సిల్, 2 1లు 2 7లు పక్కన ఒక 0, ఓకేనా. ఇప్పుడు 1% విలువ 70 అయితే టోటల్ ఓట్స్ అంటే 100%. 100% విలువ ఎంత? 70, ఇంకొక 2 zeros యాడ్ అవుతాయి. 7000 మొత్తం ఓట్ల సంఖ్య 7000. ఒక వ్యక్తి కొంత దూరాన్ని గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి అంతే దూరాన్ని తిరిగి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో చేరుకున్నాడు. అతని మొత్తం ప్రయాణంలో సగటు వేగం ఎంత?
మొత్తం ప్రయాణంలో సగటు వేగం ఎంత అనేది కనుక్కోవాలి. ఇక్కడ అంతే దూరం అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ డిస్టెన్స్ అనేది డిస్టెన్స్ సేమ్ ఇచ్చినప్పుడు 2 స్పీడ్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ కనుక్కునే ఫార్ములా ఏంటి? 2xy/x+y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x అంటే ఎంత 40, y అంటే ఎంత 60 బై x+y అంటే 40 + 60 100 కదా. 2 0 0 0 0 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. మిగిలింది 2 ఇంటూ 4 ఇంటూ 6 2 4 6 ఎంత 24 ఇంటూ 2 48 km/h. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇంకొక మోడల్ ప్రజెంట్ ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఇక్కడ 2 స్పీడ్స్ ఇచ్చాను, ఎగ్జామ్లో 3 స్పీడ్స్ ఇస్తున్నారు. దానికి సంబంధించి ఫార్ములా ఒకవేళ ఒకే డిస్టెన్స్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హౌస్ ఉందండి, ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ స్కూల్ ఉంది, ఓకేనా. ఇక్కడికి సమ్ స్పీడ్తో వెళ్ళాడు, ఒక మీటర్/సెకండ్ లేకుంటే km/h ఇట్లా స్పీడ్తో వెళ్ళాడు, మరలా తిరిగి వచ్చాడు, మరలా వెళ్ళాడు. ఇలా 3 స్పీడ్స్ 1 and 2 and 3 స్పీడ్స్ ఇస్తున్నాడు. డిస్టెన్స్ మాత్రం సేమ్. ఇలా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి అంటే 3xyz/xy + yz + zx, ఓకేనా. ఈ ఫార్ములా రాసుకోండి. ఈ మోడల్ కూడా అడుగుతున్నారు, మీకు కంపేర్ చేస్తూ చెప్తున్నాను ఎగ్జామ్లో ఏమొస్తున్నాయి ఎలా చూసుకోవాలి అని. x + 1/x = 5 అయితే x² + 1/x² విలువ ఎంత? ఇది కూడా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా చెప్తాను. x + 1/x = 5 అయినప్పుడు x² + 1/x² విలువ k² - 2ఏగా డైరెక్ట్గా రాసేసుకోండి. k అంటే ఏంటి ఇక్కడ 5, k² అంటే 25 - 2 = 23. ఇక్కడ మీకు ఎగ్జామ్లో ఏమడుగుతారు? ఇక్కడ x + 1/x = 5 ఇచ్చి x³ + 1/x³ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఫార్ములా ఏంటి? k3 - 3k, k3 మైనస్ అంటే k⁻3 -3k, ఈ ఫార్ములా వాడాలి, ఓకేనా. మీకు ఆల్రెడీ ఈ ఫార్ములా చెప్పాను ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందే, మీకు వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఫార్ములాస్ అన్నీ ఒకసారి ఆ వీడియో చూసుకుంటే మీకు ఈ ఫార్ములాస్ అన్నీ ఒకసారి ఉంటాయి, నీట్గా మీరు రివిజన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్లో ఈ మోడల్కి సంబంధించి ఎలా అడుగుతున్నారంటే ట్రిగనామెట్రీ ఉంది కదా, ట్రిగనామెట్రీలో కంపేర్ చేస్తూ ఈ మోడల్ని తీసుకొస్తున్నారు. ఒకసారి దాన్ని కూడా చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఆ క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒక సిలిండర్ యొక్క ఒక స్తూపం అన్నమాట, స్తూపం యొక్క వ్యాసార్థాన్ని రెట్టింపు చేసి ఎత్తును సగం చేస్తే దాని ఘనపరిమాణంలో వచ్చే మార్పు శాతం ఎంత? ఘనపరిమాణంలో వచ్చే మార్పు శాతం కనుక్కోవాలి. మనకి ఇక్కడ వ్యాసార్థం రేడియస్ అనేది డబల్ అయింది, రెట్టింపు చేశారు. ఎత్తు హైట్ అనేది హాఫ్ అన్నమాట, సగం చేశారు. అప్పుడు ఘనపరిమాణంలో వాల్యూమ్లో వచ్చే మార్పు శాతం కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్గా ఘనపరిమాణం కనుక్కుంటే అసలు యొక్క సిలిండర్ స్తూపానికి సంబంధించి వాల్యూమ్ ఫార్మ్ అయింది πr²h కదా. వీటిలో నార్మల్గా కనుక్కుంటే ఈ రెట్టింపు కాదు, హాఫ్ కాదు, నార్మల్గా కనుక్కుంటే πr అంటే డబుల్ కాకముందు 1 అనుకుందాం, 1² అంటే 1 ఇంటూ h అంటే హాఫ్ కాకముందు 1 ఇంటూ 1, ఫైనల్గా π అనేది వచ్చింది. ఇది నార్మల్గా ఘనపరిమాణం. అయితే వ్యాసార్థం రెట్టింపు చేసి అన్నాడు, అప్పుడు మరలా πr²hలో r అంటే ఏంటి? ఇక్కడ వ్యాసార్థం రెట్టింపు అయింది అంటే 2r అయింది, అంటే 1 కాస్త 2 డబల్ అయింది, అప్పుడేంటి 2² అవుతుంది, ఓకేనా. 2² ఇంటూ నెక్స్ట్ ఎత్తు సగమైంది అంటున్నాడు అంటే 1/2. దీన్ని కూడా చేద్దాం. π ఇంటూ 2² అంటే 2 ఇంటూ 2 రాసుకోండి, ఇంటూ 1/2 ఉంది కదా, ఈ 2 క్యాన్సిల్ అయితే ఫైనల్గా = 2π ఉంటుంది. అంటే ఇనీషియల్గా మనకు π ఉంటే ఎప్పుడైతే వ్యాసార్థం రెట్టింపు చేసి ఎత్తు సగం చేస్తే 2π అవుతుంది, ఓకేనా. π కాస్త 2π అవుతుంది అంటే ఎంత పెరిగింది? 100కి 100 పెరిగింది, 100కి 100% పెరిగింది. కాబట్టి 100% ప్లస్ 100% పెరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ, బి మరియు సిలు వరుసగా 20,000, 30,000, 40,000 పెట్టుబడితో
ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం చివరన వచ్చిన మొత్తం లాభం 18,000 అయితే అందులో బి యొక్క లాభం ఎంత? బి వాటా కనుక్కోవాలండి. బి యొక్క ప్రాఫిట్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ 20, 30, 40 ఏబిసికి సంబంధించి పెట్టుబడులు ఇచ్చారు. మనకేంటి ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా. మనకి పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేయాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 20, 30, 40. మనకు టైం ఎంత? 1 సంవత్సరం. కాబట్టి రేషియోలో ఇక్కడ 20,000 ఇంటూ 12 ఇస్టు 30,000 ఇంటూ 12 ఇస్టు 40,000 ఇంటూ 12 వేసుకోవాలి. కానీ ప్రతి దాంట్లో 12, 12, 12 క్యాన్సిల్ అయిపోద్ది. ప్రతి దాంట్లో 4 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా మిగిలేదండి 2, 3 అండ్ 4 ఇది మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు 2 + 3 ఎంత? 5. 5 + 4 9. ఓకేనా? 9 పార్ట్స్ విలువ మనకి ఇచ్చారు ఎంత? 18,000 అని. అప్పుడు 1 పార్ట్ విలువ ఎంత? 9 1 9 2 2,000 అన్నమాట. 1 పార్ట్ విలువ 2,000 అయితే అక్కడ ఏమడిగాడు? బి యొక్క లాభ శాతం ఎంత? లాభం ఎంత? బి యొక్క లాభం. బి యొక్క పార్ట్స్ 3 పార్ట్స్. 1 పార్ట్ 2,000 అయితే 3 పార్ట్స్ 3 × 2 6,000 అంతే కదా. 6,000. ఓకేనా? 6K అనమాట. ఈ మోడల్ కూడా ఎగ్జామ్లో అడుగుతున్నారు, ఒకసారి చూసుకోండి. ఇప్పటి వరకు ఏంటంటే 11 మల్టిపుల్ 1, 9 మల్టిపుల్ 88 ఈ విధంగా ఇస్తున్నారు. ఒకసారి చూసుకోండి. 77, 88 ఈ విధంగా ఇస్తుంటారు. ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇక్కడ మనకేమన్నారు? ఒక 6 అంకెల సంఖ్య 5432A1 అనేది 9 చేత నిశ్శేషంగా భాగించబడితే ఏ స్థానంలో ఉండవలసిన అంకె ఎంత? ఇచ్చిన నెంబర్ ఉంది కదా, దాంట్లో ఏ ప్లేస్లో ఎంత రావాలి? ఓకేనా? మనకి 9తో నిశ్శేషంగా భాగించబడాలి అంటే మనకి భాజనీయ సూత్రాలు ఉన్నాయి కదా, వాటిలో 9తో భాగించబడాలంటే ఇచ్చిన నెంబర్ మొత్తాన్ని కూడితే అది 9తో డివిజబుల్ అవ్వాలి. ఇక్కడ ఇచ్చిన నెంబర్ అంతటిని కూడండి. 5 4 5 + 4 + 3 అండ్ +2 ప్లస్ ఏ ప్లస్ 1. 5 + 4 9, 9 + 3 అంటే 12, 12 1 2 14 1 15 అంటే 15 ప్లస్ ఏ మిగిలింది. అంటే 9తో భాగించబడాలి అంటే ఇంకెంత కావాలి ఏ ప్లేస్లోకి? 3. 9 2 18 కాబట్టి 15 + 3 అంటే ఏ = 3 పెడితే సరిపోద్ది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా మీకు మెన్స్ట్రుయేషన్ సంబంధించి కూడా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మెన్స్ట్రుయేషన్ మీద కంపల్సరీగా ప్రతి షిఫ్ట్లో ఒక్క క్వశ్చన్ ఆర్ 1 or 2 క్వశ్చన్స్ లేకుండా పేపర్ అనేది ఉండదు. కాబట్టి కంపల్సరీగా మెన్స్ట్రుయేషన్ మీద కూడా ఎలాంటి మోడల్స్ వస్తున్నాయో వాటి మీద వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.